కుమార్ గారు చెప్పండి. సార్ నాకు గత 10 సంవత్సరాల నుంచి డయాబెటిక్ పేషెంట్ని. ఓకే. 52 ఇయర్స్. ఓకే. 52 ఇయర్స్ ఇప్పుడు. నాకు వెరికాన్ వెయిన్స్ ఉంది. ఓకే. ఇది లెఫ్ట్ ఐ పూర్తిగా కనిపించడం లేదు ఇప్పుడు. ఓకే. రైట్ ఐకి కొద్దిగా కనిపిస్తుంది. ఓకే. నరాలు చిన్నవి బ్లడ్ ఇదవుతా ఉంది అన్నారు. దానికి హోమియోపతిలో ఏం వాడచ్చు, కొద్దిగా మెడిసిన్స్. అంటే కుమార్ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డయాబెటీస్తో బాధపడుతున్నారు? 10 ఇయర్స్ సార్. 10 ఇయర్స్. ఇప్పుడున్న డయాబెటిక్ రీడింగ్ ఎంత మీది? మాది ఇప్పుడు బిపిఎస్ వచ్చి 120 సార్. ఓకే. పోస్ట్ మ్యాన్లో వచ్చి 160. ఓకే, నియర్ బై నార్మల్గానే ఉన్నారు కుమార్ గారు. కాకపోతే ఏంటంటే దానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. అది మనం టీవీలో ఆన్ ది స్పాట్ మనం చెప్పలేము. అది ఎందుకంటే దాని యొక్క ఆల్రెడీ టెస్టింగ్ రిపోర్ట్స్ కానీ ఎక్కడెక్కడ దెబ్బతినింది, రీజన్ ఏంటి అని ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత మనం మెడికేషన్ ఇవ్వగలిగితే మీ కంటి చూపులో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలిసి అవి రెక్టిఫై అవకాశాలు ఉన్నాయండి. అంత డెలికేట్గా అంటే నార్మల్గా ఏమవుతుందంటే కంటిలో ఉండే నరాలు కానీ లేకపోతే క్యాపిలరీస్ మనకు వెంట్రుక కంటే సన్న మందంలో ఉంటాయి. ఏమైనా బ్లీకేజ్ అయినా లేదా బ్లాకేజ్ అయినా లేకుంటే అవి అయినా రప్చర్ అయిపోయినా సరే అది చాలా డెలికేట్గా మనం డీల్ చేయాల్సిన ఇష్యూ. కాబట్టి ఒకసారి అవి రిపోర్ట్స్ అవి చూడగలిగితే ఎంతవరకు మీకు చూపు రిటర్న్ అయ్యే అవకాశం ఉంది, ఎంత పర్సెంట్ వరకు ఉందనేది చెప్పగలుగుతాం. ఎందుకంటే రావటం అయితే ఖాయం, కానీ ఎంత పర్సెంట్ వరకు అంటే ఏ డ్యామేజెస్ని మనం రెక్టిఫై చేయగలుగుతాం అనేది కూడా డిపెండ్ ఆన్ ద రిపోర్టు, మీ యొక్క ఫిజికల్ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి మనం చెప్పగలుగుతాం. కాకపోతే హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి. సో మీ దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ మొదలెట్టండి.